కలువరి మహిమా శుభ సందేశం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను మనం చదువుకుందాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వెనకిరిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తుల కాలంలో దేవుడు తన భక్తుల ద్వారా సువార్తను ప్రకటింపజేసి మారు మనసు పొంది సువార్తను అంగీకరించి ప్రార్థించిన వారికి బాప్తిస్మాలను ఇవ్వమని చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. మీరు వెళుతున్నారు, సువార్త చెబుతున్నారు, అద్భుత రీతిగా ఆత్మలు రక్షణలోనికి వస్తున్నవి. అయితే ఎఫెసు అనే పట్టణానికి వెళ్ళాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. ఈ ఎఫెసు అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ పౌలుకి కొంతమంది శిష్యులు కనబడ్డారు. వాళ్ళను ఒక ప్రశ్న అడిగాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అసలు రక్షణ పొందిదివని ఒక్క సేవకుడు కూడా అడగలేదు బైబిల్లో. సరిగానే వింటున్నారు. మీరు రక్షణ పొందితిరా అని ఒక్క సేవకుడు కూడా బైబిల్ అడగలేదు. మాకు రక్షణ కావాలని విశ్వాసులు అడిగారు. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగితే నీవే అడుగుతావు, నాకు బాప్తిస్మం ఎప్పుడు ఇస్తారు మీరని. నా సేవా అనుభవంలో కొంతమంది చిన్నపిల్లలు నా దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యగారు మాకు బాప్తిసం కావాలి అని. మీరు చిన్నపిల్లలు, 6 ఏళ్ళ అమ్మాయి, మీకెందుకు బాప్తిసం అంటే, అదేంది అయ్యగారు, చిన్నపిల్లలు దేవుని రాజ్యంలో ఇలాంటి వారిది అని దేవుడు అన్నాడు. మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మరి మా పాపముల నుండి మాకు పరిహారం జరగాలి కదా, మేము కూడా నమ్మి బాప్తిసం పొందుతాము, మాకు బాప్తిసం ఇయ్యని అడిగితే పరిచయం అయ్యాను. దేవుని వాక్యము పెద్దల లోపల కార్యం కాలేదు చాలా వరకు అప్పుడు, కానీ చిన్నపిల్లలు అడిగారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటే అడుగుతున్నారు, అయ్యా మా పిల్లలతో మేము భరించలేకపోతున్నాం, బాప్తిసం కావాలంటున్నారు, ఎమ్మడి పడుతున్నారు, బాప్తిసం కావాలంటున్నారు, మీరే పరలోకం పోతారా, మేము రావద్దా అని మమ్మల్ని అడుగుతున్నారు, ఏం చేద్దామయ్యా అని. వాళ్ళను ఆపిగా ఇక నా వల్ల కాక 10 ఏళ్ళు వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చేసాయి. ఇక అంటే మీరు చిన్నపిల్లలకు బాప్తిసం ఇస్తారా గారు అంటే, చిన్నపిల్లలకు నేనేమి ఇయ్యను, పెద్దలకు కూడా ఇయ్యను. ఎవరికి ఇయ్యను? చిన్నపిల్లలకి ఇయ్యను, పెద్దలకు కూడా ఇయ్యను. ఎవరికి ఇస్తానంటే, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే సువార్తను నమ్మారో, యేసయ్య శిలువ యజ్ఞం యొక్క విలువ ఎవరికి అర్థమైందో, ఎవరైతే రక్షణ పొందాలని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే బాప్తిసం ఇస్తా. వాళ్ళ చిన్నోళ్ళ పెద్దోళ్ళ నాకు సంబంధం లేదు. ఇంత ఏజ్ ఉన్నోళ్ళకు బాప్తిసం ఇవ్వమని ఎక్కడ లేదు బైబిల్లో. ఒకవేళ ఇంత ఏజ్ ఉన్నోనికే ఇవ్వమని అంటే అంత ఏజ్ ఉన్నోళ్ళకి వరకు ఆపేవాళ్ళం మేము. బాప్తిసం తీసుకోకుండా పెళ్లి చేయొద్దని కూడా ఎక్కడ లేదు బైబిల్లో.
అందుకొరకైనా మేము పెళ్లి కొరకు కూడా బాప్తిస్మాలు ఇవ్వము. బాప్తిస్మం అనేది రక్షణ కొరకు మాత్రము తీసుకోవలసిన కార్యం. అది హల్లెలూయా. ఎందుకొరకు? మా బంధువులు బాప్తిసం పొందుతాను, మా దోస్తు బాప్తిసం పొందుతాను, మా అమ్మ నాన్న బాప్తిసం పొందుతాను, మా ఫ్రెండ్స్ అందరూ బాప్తిసం పొందుతాను అని నేను కూడా చిత్తి పొందిన అంటే అది రక్షణ కార్యం నీలో జరగదు. నీలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగితే, నీకు వాక్యం అర్థమవుతే నువ్వు ఆగనే ఆగు. నాకు ఎప్పుడు బాప్తిసం ఇస్తామని ఎంబడబడతాం. నేను మా గురువు గారు ఎంబడి పడ్డా, ప్రేమ్ కుమార్ గారు ఎంబడి. నాకు ఎప్పుడు బాప్తిసం ఇస్తారాయి గారు అని అడిగాను. కానీ ఏదో 10 మంది అయినాక తీసుకుపోయి ఒకసారి ఇచ్చేస్తా అందరికీ, మళ్ళీ ఒక్కొక్కరికి తీసుకుపోవాలా నేను అంత దూరం అని చెప్పి అంటే 10 మంది అయ్యేదాకా ఒకవేళ మరి నాకేమైనా జరిగితే నా పరిస్థితి ఏంటిది? ఇక నా పోరు తట్టుకోలేక బాప్తిసం ఇచ్చేశా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఆ శిష్యులు కనబడ్డప్పుడు మీరు రక్షణ పొందితిరా అని అడగలేదు. మీరు విశ్వసించినప్పుడు ఏం పొందితిరా? పరిశుద్ధాత్మను పొందితిరా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? పొందారా పరిశుద్ధాత్మను? అయితే వీళ్ళు డిఫరెంట్ జవాబు చెప్పారన్నట్టు. మేము పొందామని చెప్పలేదు, పొందలేదని చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వాళ్ళకు తెలియకుండా అసలు మీరు బాప్తిస్మం ఎట్లా పొందారని పౌలు గారు వారు పొందిన బాప్తిస్మం మీద డౌట్ తిన్నాడు. ఇక నువ్వు సరి అయిన రీతిలో బాప్తిస్మం పొంది ఉంటే నువ్వు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ అనే మాట అయినా నువ్వు విని ఉంటావు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే నాకు తెలియదు అని అంటున్నావంటే నువ్వు పొందిన బాప్తిసం ఏం బాప్తిసం అసలు ఇక అని అడిగారు. వారన్నారు యోహాను బాప్తిస్మను బట్టి అని చెప్పారట. ఏం బాప్తిసం పొందారట? యోహాను మారు మనసు కొరకు బాప్తిసం ఇచ్చాడు ఆయన. వాళ్ళందరికీ పౌలు గారు మళ్ళా బాప్తిసం ఇచ్చిండు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? మళ్ళీ బాప్తిసం ఇచ్చాడు. మళ్ళీ బాప్తిసం ఇచ్చి వీళ్ళకే పత్రిక రాసి ఏమంటాడంటే బాప్తిసం ఒక్కటి అంటాడు. మళ్ళీ ఎవరికి? ఇదే ఎఫెసీయులకు పత్రిక రాసిండు. తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఉన్నటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. రెండోసారి ఇచ్చి కదా మాకు, రెండోసారి ఇచ్చారో లేదో చూద్దాం ఒకసారి. ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయములో 5వ వచనం చదవండి. వారు ఈ మాటలు విని అది వీళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ మళ్ళీ బాప్తిస్మం పొందారు. వాళ్ళు ఆల్రెడీ శిశువులే. వాళ్ళు పౌలే అడిగాడు, మీరు అలాగైతే ఏ బాప్తిస్మం పొందితిరి అంటే యోహాను బాప్తిస్మము బట్టి అని అన్నారు. కనుక వాళ్ళకు మళ్ళీ బాప్తిస్మం ఇచ్చి మళ్ళీ ఏమంటాడంటే బాప్తిస్మము ఒక్కటే. అవును, పౌలన్న ఏమన్నా ఆయననే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేసుకుంటున్నాడా? పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే సరి అయిన రీతిలో బాప్తిసం తీసుకోకుంటే నువ్వు ఎన్నిసార్లు పొందినా నువ్వు పొందకముందు పొడిపాపి, పొందినాక తడిపాపి, అంతే. అర్థమైందా? సరి అయిన రీతిలో బాప్తిసం పొందకుంటే నీకు రక్షణ దొరకదు.
అని పౌలు మరలా ఎఫెసీయులకు మరలా బాప్తిసం ఇచ్చాడు. అంతకుముందు పొందాం కదంటే అది అసలు బాప్తిసం కిందనే పరిగణించబడదు అని అంటాడు అన్నట్టు. అందుకొరకే బాప్తిస్మము ఒక్కటే అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు బాప్తిస్మం సంగతి కాదు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. మరి మీరు పొందారా అంటే భిన్న స్వరాలు వినబడుతున్నవి. కొంతమంది పొందామని, కొంతమంది ఈ బ్రదర్ అని సంఘాలు ఎప్పుడు వాళ్ళు చేసే ఒక గొప్ప పొరపాటు ఏంటంటే, మనము బాప్తిసము పొందినప్పుడే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చేసాడు కనుక మనము మరలా పరిశుద్ధాత్మను పొందనక్కరలేదు అనే బోధ చేస్తారు. అది టీచింగ్. వాళ్ళు చెప్పేదానికి ఒక వాక్యాధారం చూపెడతారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడా? ఏమన్నాడు? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు అని అన్నాడు. పొందుడి అనేదేమో ఆజ్ఞ, పొందుదురు అనేదేమో వాగ్దానము. అర్థమవుతుంది అందరికీ? పొందుడి అనేదేమో ఆజ్ఞ, పొందుదురు అనేదేమో వాగ్దానము. ఆజ్ఞ ఏమిచ్చాడు? బాప్తిసం పొందుడి అనేదేమో ఆజ్ఞ. అట్లానే పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నాడా? అనలేదు, పొందుదురు అన్నాడు. కనుక బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందేశాము. కనుక మళ్ళీ అడుగుడు ఎందుకు? బాప్తిజం మరి పరిశుద్ధాత్మ కావాలని అనేది బ్రదరన్ సంఘాలు చేస్తున్నటువంటి ఒక తప్పుడు బోధ. వాళ్ళంటే నాకెంత అభిమానమో అమితమైన ప్రేమో మీకు తెలుసు. నాకు బ్రదరన్ సంఘాలు వాళ్ళంటే ఎంత ప్రేమో, ఎట్ ద సేమ్ టైం వారు చేస్తున్న తప్పుడు బోధలను కూడా నేను ఖండించక తప్పదు. విషయం ఏమిటంటే సంఘ స్థాపకులు మంచిగానే బోధించారు. ఏమంటున్నారు? పరిశుద్ధ అగ్ని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా. ఈ పాట పాడితే బ్రదరన్ సంఘాల వాళ్ళు ఏమంటారంటే, ఇది పెంతుకొస్తల బోధండి అని అంటారు. ఎవరి బోధ అంట? అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటిదంటే, ఈ పాట ఉన్నదే సీఎం గీతాలల్లా వాళ్ళు రాసుకున్న పాటనే. అంటే పెద్దలు చెప్పారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం చేయట్లేదు, దాన్ని ఒప్పుకోవడం లేదు. పరిశుద్ధాత్మను బాప్తిసం పొందినప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ నీకు సరిపోదు. నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీలోనికి పరిశుద్ధాత్మ వచ్చిన మాట వాస్తవమే, కాదని అనట్లేదు, కానీ అది సరిపోదు. ఆదిమ సంఘము రంపాలతో కోసిన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదట, కత్తలతో పొడిచిన విశ్వాసం నుండి తొలగిపోలేదు. దెబ్బలు కొట్టిన, కొరడాల దెబ్బలు కొట్టిన, కాల్చివేసిన, సింహాలకు ఎరవేసిన విశ్వాసం నుండి తొలగిపోలేదు. సరే, కొంతమంది వాళ్ళని తిట్టారనుకోండి, అవమాన పరిస్థితి ఏం చేస్తారు? బాగా ఏడుస్తారు. కానీ ఒక ఆశ్చర్యకర విషయం చెప్పాలా? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఈ లోకానికి భిన్నంగా కనబడతాడు. హల్లెలూయా. అందరు ఏడిచే టైంలో వాడు ఏడవాడు, నవ్వుతా అంటాడు. అవమానం కలిగింది, బాధ కలిగింది, హింసించారు, దుఃఖపెట్టారు, బాధ పెట్టారు, అప్పుడు దేవుని స్తోత్రం అని ఏం చేస్తారు? దేవుని ఆరాధన చేస్తారు. పౌలు శీలను చెరసాలలో వేసి బోండాలు బిగించి రక్తాలు కారేటట్టు కొట్టారు దెబ్బలు. అక్కడ దెబ్బలు పడ్డాయి. వీళ్ళు ఏం చేశారు? దేవునికి కీర్తనను ఆలపించారు. అద్భుతం ఏంటో తెలుసా? చెరసాల పునాదులు వనికి డోర్లు మొత్తం ఎక్కడెక్కడ ఓపెన్ అయిపోయినాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో
వాడు లోకానికి భిన్నంగా కనబడతాడు. అందరూ ఇది చాలా ఇష్టము, ఇది ఘనము, ఇది నాకు కావాలని అనుకుంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఏబో అని చెప్పి అంటాడు. పరిశుద్ధాత్మను పొందినవాడు లోకమునకు భిన్నంగా ఆలోచన చేస్తాడు. అందుకొరకే ఆది సంఘమును నీరో చక్రవర్తి ఆర్పివేద్దామని అనుకున్నాడట. పెడరెక్కలు విరిచి కట్టండి అని గుంజలు బాతి వెనకకు కట్టి నడుము నుంచి కిందికి తాడు పూసి కాగడ పట్టుకొని అడిగాడు, యేసుప్రభు వదిలిపెడతామని చెప్పు, లేకపోతే నిప్పంటిస్తాం అంటే యేసుప్రభుతోనే చచ్చిపోతా అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. నిప్పంటించి ఆ వెలుతురులో వీడు గుర్రపు స్వారీ చేసేవాడు. వీళ్ళు కాలుకుంటూ 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 చచ్చిపోయేవారు స్తోత్రం చేసుకుంటా. ఎందుకు అలా మండిపోయారు? దేవుని కొరకు అంత రోషం ఎక్కడిది వాళ్ళకు అంటే వారు సాదాసీదాగా లేరు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు వారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకొని వాడు చిన్న అవమానానికి చిన్న కష్టానికి నేను ప్రార్థనకే రానని అనుకుంటారు. అదే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఏమంటాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతి సహజంగా సంతోషంలో ఉన్నప్పుడు వస్తుంది, దుఃఖంలో ఉన్నప్పుడు వస్తుందా? చెరసాలలో వేసి బోండాలు వేసి కొడుతుంటే రక్తాలు కారేటట్టు నీకు పాటలు ఎట్లా వచ్చినాయి అంటే అదే మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు లోకానికి భిన్నంగా ఉంటాడు మొదటిది. రెండవది దేవునిలో బలము కలిగి ఉంటాడు. బతికితే 4 రోజులు అలా బలము కలిగి బతకాలి దేవుని కొరకు. హల్లెలూయా. బాప్తిసమిచ్చే యోహాను బతికినంత కాలం రోషంతో బ్రతికాడు యోహాను. యేసయ్య ఏమన్నాడో తెలుసా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము అని అన్నాడు. నువ్వు యేసయ్య కొరకు గొప్పగా వెలగాలి, యేసయ్య కొరకు గొప్పగా మండాలి. నువ్వు చల్లారిపోయినట్టు ఉండద్దు. నువ్వు ఎంతకాలం జీవిస్తావో నాకు తెలియదు, మనం ఎంతకాలము బ్రతుకుతామో తెలియదు, కానీ నేను బ్రతికినంత కాలము దేవుని కొరకు ఒక వెలుగు వెలగాలి అని ఆశ నీకున్నదా? ఉంటే మనం ఉపవసించి పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనం నుండి, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా చాలు. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు అంటే ఎంత చెడ్డవాడైనా తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని అనుకుంటాడు అనుకోడా? మీరు చెడ్డవాళ్ళై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని అనుకున్నప్పుడు మీ పరలోకమందున్న తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను ఆ మాట చదవండి మళ్ళొకసారి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. ఇప్పుడు చెప్పండి ఇక నాకు, ఎవరు అనుగ్రహిస్తారట? పరలోకమందున్న తండ్రి. ఏమి అనుగ్రహిస్తాడు? పరిశుద్ధాత్మను.
ఖచ్చితంగా ఇస్తాడా? ఇయ్యడా? ఎవరికి ఇస్తాడు? మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అనుగ్రహిస్తాడటనా? అనుగ్రహించాడటనా? అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడట? అడుగు అంటే అడగని వానికి కూడా ఇస్తాడన్నట. అడగని వానికి కూడా ఇస్తాడన్నట. అసలు అడుగుడి మీకు ఇయ్యబడునని వాక్యములు ఉన్నది కదా. మరి మనం ఎన్నో అడుగుతాను దేవుని దగ్గర దొరుకుతానే అంటున్నా. అడుగుడి మీకు ఇయ్యబడును అంటే అర్థం ఏంటంటే అడిగింది ఎల్లా మీకు ఇయ్యబడని అర్థం. అడిగింది ఎల్లా మీకు ఇయ్యబడదు. అసలు అడుగుడి మీకు ఇయ్యబడును అని రాయబడిన కాంటెస్టే దేని కొరకు చెప్పాడో తెలుసా? పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడునంటే దేని గురించి చెప్పాడు దేవుడు? పరిశుద్ధాత్మను అడగమని అన్నాడు ఆయన. బేతాళ జానయ్య గారు చక్కటి పాట రాశాడు. ఏమంటాడంటే అసలు పరిశుద్ధాత్మ లేకపోతే యేసు ప్రభువును నువ్వు తెలుసుకున్నట్టే కాదని అంటాడు ఆయన. నీకు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే గుడ్డాడు ఇంట్లో సరుకుల కొరకు వెతికినట్టు ఉంటుందట. నువ్వు బైబిల్ చదివితే ఒక్క విషయం కూడా అర్థం కాదు నీకు. ఎందుకు అర్థం కాదు తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోకుండా బైబిల్ చదివితే గుడ్డోడు సరుకుల కొరకు తడువులు ఆడినట్టు ఉంటుంది. ఆనే ఉంటాయి కానీ దొరకదు. పరిశుద్ధాత్మను పొందుకోకుండా మనం ఏ మేలు పొందుకున్నవి. అసలు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే అసలైన మేలని అంటాడు భక్తుడు. అయితే ఆ పరిశుద్ధాత్మ ఎవరికి ఇస్తాడట? దేవుడు విశ్వాసంతో అడగాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు కొన్నిసార్లు కొత్తగా పొందుకునేవారు అదుపు లేకుండా ప్రవర్తించిన ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవని ఉన్నది బైబిల్లో. యేసయ్య కొలత లేనంత ఆత్మను పొందుకున్నాడట. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటామట. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చినప్పుడు? మీదికి వచ్చినప్పుడు, లోనికి వచ్చినప్పుడు కాదు. లోనికి ఎప్పుడు వస్తాడో తెలుసా? నువ్వు బాప్తిజం పొందినప్పుడు లోనికి వచ్చాడు. నీ మీదికి ఎప్పుడు వస్తాడో తెలుసా? నువ్వు అడిగినప్పుడు నీ మీదికి వస్తాడు. దావీదు చిన్నవాడు, యుద్ధ నేర్పరి కాదు. కానీ ఫిలిష్తీయుడైన గొలియాతు సవాలు విసిరితే సౌలు తన పరివారం అంతా గజగజ వణికిపోతుంటే ఈ బాలుడైన దావీదు వెళ్ళి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీలను తిరస్కరించుటకు ఏ పాటి వాడు అని చెప్పి వాని మీకు యుద్ధానికి పోయిండు. ఎవరు? దావీదు. ఎందుకొరకు తెలుసా? దావీదు దేవుని ఆత్మతో నింపబడినాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ముందుకెళ్ళిపోతారు, భయపడరు. శుద్ధాత్మ నీ లోనికి వచ్చినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఏంటిరా? పరిశుద్ధాత్మ నీ లోనికి వచ్చినప్పుడు నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీకు శక్తి కలుగుతుంది. హల్లెలూయా. నిన్ను ఉత్తేజపరిచే సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని అడిగి పొందుకోవయ్యా. అడిగి పొందుకో, దేవుడు ఇస్తాడు నీకు. నన్ను ఒకప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే అసలు ఎట్లా మారేవరను అని అంటారు చాలామంది. అలాంటిది ఇప్పుడు దేవుని కొరకు రోషంతో పౌరుషంతో ముందుకు వచ్చేసా. ఎక్కడిది ధైర్యము, ఎక్కడిది తెగువ అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినాం కనుకనే. ఎందుకంటే
పరిశుద్ధాత్మ లేకపోతే ఎవడు కూడా యేసు ప్రభువుడు దేవుడు అని అన్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన ఎవడు యేసు ప్రభు అని చెప్పడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. గది. హల్లెలూయా. ఉన్నాడా లేదా పరిశుద్ధాత్మ అంటే ఉన్నాడు కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉన్నావనుకో నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. అది ఆయన చాలా సెన్సిటివ్. ఆయన అందుకొరకు ఏమంటాడంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఏం చేయద్దట? దుఃఖపరచద్దు. బాధపడతాడు ఆయన. బాప్తిసం పొందినవు, మారు మనసు పొందినవు, రక్షణ పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వేం చేయద్దు ఆయనను? మరలా గదే బతుకుతే ఆయన బాధపడతాడు. నీ దేహము నీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవుని ఆత్మ అది ఎవరిలో ఉన్నదట? దేవుని ఆత్మ మనలో ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేద్దని అంటున్నాడు? దుఃఖపరచకండి. దేవునికి ఆయాసకరంగా జీవిస్తే ఆయన బాధపడతాడు, ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అందుకొరకే మీలోనున్న పరిశుద్ధాత్మకు దుఃఖపరచకండి అని అన్నాడు. ఎక్కడన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను అది ఏం చేయద్దట? దుఃఖపరచద్దు. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. రెండవది, పరిశుద్ధాత్మ అనేది ఒక్కసారి పొందుకొని వదిలిపెట్టేది కాదు, రోజు అడుగుతూ ఇంకా పొందుకోవాల్సింది. అంతే తప్ప ఒకసారి పొందుకున్నాను కదా అయిపోయిందిలే కానీ అనుకోవద్దు. అందరూ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో ఆ తర్వాతనే యేసయ్య రెండోసారి రాబోతున్నాడు. ఇది మళ్ళీ ఇప్పుడు ఇంకొక సందేశానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కడవరి కాల వర్షము రాబోతుంది. తొలకరి వర్షం పడ్డది. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అనేకులు బాప్తిసం పొందారు. కడవరి వర్షం రాబోతుంది. మనం అడగాలి దేవుణ్ణి, దేవా నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను తడపండి. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని, దేవా నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ శక్తి ద్వారా నన్ను నింపమని అడుగుదాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురన్నారు. నేను శక్తి కలిగిన క్రైస్తవుడిగా ఉండాలయ్యా. నేను బలహీనమైన క్రైస్తవుడిగా ఉండొద్దు. చిన్న సమస్యలనే నేను భూతద్దలను పెట్టి చూసుకునే వ్యక్తిగా నేను ఉండొద్దు. ఎంతటి పెద్ద సమస్యనైనా సునాయాసంగా తీసుకొని నా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ సహాయం చేయమని అడుగుదాం. దేవా నీ పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుదాం. ఇంకొక ప్రాముఖ్య విషయం చెప్పమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను అడిగిన వారికి ఇస్తారన్నాడు కదా. అడిగిన వారు దేవునికి విధేయత కలిగిన వారైతేనే ఇస్తాడు ఆయన. విధేయులైన వారందరికీ ఆయన తన ఆత్మను అనుగ్రహింపజేస్తాను అన్నాడు. అవిధేయులకు దేవుడు తన పరిశుద్ధాత్మను ఇవ్వడు, విధేయులకు మాత్రమే ఇస్తాడు. రెండవది, పరిశుద్ధంగా జీవించిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మని ఇస్తాడు దేవుడు. అపవిత్రంగా జీవిస్తూ నాకు కూడా పరిశుద్ధాత్మని ఇవ్వమనంటే దేవుడు కుదరదని అంటాడు. పరిశుద్ధాత్మ పేరే పరిశుద్ధుడు అని అంటున్నాం అక్కడ మనం. కనుక దేవా నాలోని
అపవిత్రతను కడిగివేయమని యేసు రక్తంలో కడిగి వేసుకొని దేవుని పరిశుద్ధాత్మను మనం అడిగి పొందుకుందాం. దేవుని రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడదాం. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేసి అందరినీ దేవుని దగ్గర నడిపిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం.